విశ్వంబర కన్నా వెనక మొదలుపెట్టిన మనశంకర వరప్రసాద్ గారు ఈ సంక్రాంతికి రిలీజ్ అయి హిట్ కొట్టేసింది. నెక్స్ట్ బాబీ ఫిల్మ్ కాకా కూడా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ విశ్వంబర రిలీజ్ డేట్ ఎప్పుడు? నిఖిల్ సిద్ధార్థ్ స్వయంభూ సంగతి ఏంటి? నాగ చైతన్య వృషకర్మ విడుదల తేదీ రోజు రోజుకి వెనక్కి వెళ్తోందా? భారీ విఎఫ్ఎక్స్ సినిమాలు మెగాస్టార్ చిరంజీవికి బొత్తిగా కలిసి రావడం లేదు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన అంజీ 5 పాటు చెక్కి తెస్తే ఎలాంటి రిజల్ట్ వచ్చిందో అందరికీ ఎరికే. విశ్వంబర విషయంలోనూ ఫ్యాన్స్ ఇలాంటి ఆందోళన చెందుతున్నారు. కానీ నో టెన్షన్ అంటున్నాడు డైరెక్టర్ వశిష్ఠ. సినిమా ఎప్పుడొచ్చినా బాక్సాఫీస్ బద్దలైపోతుందని గట్టి హామీనే ఇస్తున్నాడు. ఈ మాటతో సినిమా రిలీజ్ లేట్ అవుతుందని హింట్ ఇచ్చినట్టయింది. 2023లో విశ్వంబర స్టార్ట్ అయింది. దీని వెనుక స్టార్ట్ అయిన మనశంకర వరప్రసాద్ గారు ఈ సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ అయింది. కానీ విశ్వంబర ఎప్పుడొస్తుందో మాత్రం సస్పెన్స్ వీడటం లేదు. ఈ సమ్మర్కు వస్తుందని చిరంజీవి స్వయంగా చెప్పారు, కానీ రాలేదు. ఇంతలో బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాకా రిలీజ్ డేట్ లాక్ అయింది. నెక్స్ట్ ఇయర్ జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాబీ మూవీ స్పీడ్ చూస్తుంటే కాకా తర్వాతే విశ్వంబర వస్తుందా అనే డౌట్స్ కలుగుతున్నాయి. నిఖిల్ సిద్ధార్థ్ కెరియర్లోనే హై బడ్జెట్ మూవీగా తెరకెక్కుతున్న స్వయంభూ రిలీజ్ డేట్ ఎప్పుడో కరెక్ట్గా చెప్పలేకపోతుంది మూవీ టీమ్. 2026 ఫిబ్రవరికి వస్తుందన్నారు. తర్వాత తూచ్ అని ఏప్రిల్ 10న తెస్తామన్నారు. సమ్మర్ దాటి రెయినీ సీజన్ వచ్చినా స్వయంభూ ప్రేక్షకుల ముందుకు ఎప్పుడొస్తుందో క్లారిటీ రాలేదు. విఎఫ్ఎక్స్ కారణంగానే మూవీ డిలే అవుతుందని టీఎఫ్ఐ టాక్. తండ్రిల్తో 100 కోట్ల క్లబ్లోకి చేరిన నాగ చైతన్య నెక్స్ట్ ఫిలిం వృషకర్మ విడుదల తేదీ రోజు రోజుకు వెనక్కి వెళ్తుందని సమాచారం. విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు దర్శకత్వంలో 120 కోట్ల రూపాయలతో తెరకెక్కుతున్న అడ్వెంచరస్ థ్రిల్లర్ దసరా, దీపావళికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని ఆ మధ్య రూమర్ నడిచింది. ఇప్పుడు తాజాగా డిసెంబర్ బరిలో కూడా దిగొచ్చిన గాసిప్ నడుస్తోంది. ఇయర్ ఎండింగ్ రావాలంటే భారీ కాంపిటీషన్ తట్టుకోవాల్సి ఉంది. మరి డేర్ చేసి అప్పుడే తెస్తారో, ప్రీపోన్ ఆర్ పోస్ట్ పోన్ చేస్తారో చూడాలి.